మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరాసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలియజేశారు. అందులో భాగంగా స్వర్ణాంధ్ర 2047ను అమలు చేయనున్నారని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ యాక్షన్లను ప్లాన్ అమలులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో స్వర్ణాంధ్ర విజన్ కార్యక్రమాలను అమరావతి సచివాలయం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బుచ్చిరెడ్డిపాలెంలోని మున్సిపల్ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో విజన్ 2020ను ఏ విధంగా అమలు చేశారో నేడు స్వర్ణాంధ్ర 2047ను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారన్నారు. 10 సూత్రాల ద్వారా సమగ్రామీణాభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. పేదరికం లేని సమాజాన్ని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎమ్మెల్యేలను అందరినీ భాగస్వామ్యాలను చేస్తున్నారన్నారు. 5 మంది బృందంతో నియోజకవర్గం యాక్షన్ ప్లాన్ ని ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. సచివాలయం దగ్గరే ప్రజా సమస్యలకు పరిష్కారం దొరికేలా చేయనున్నారన్నారు. ఆయా నియోజకవర్గాల ప్రజల అవసరాల మేరకు యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేస్తున్నామన్నారు. అందరూ కలిసి ఐకమత్యంగా ఈ విజన్ ను ముందుకు తీసుకెళ్తామన్నారు. సీఎం చంద్రబాబు కలలను సాకారం చేసేలా ప్రయత్నిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బుచ్చి మున్సిపల్ చైర్పర్సన్ తో పాటు 5 మండలాల ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్, నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కాన్స్టిట్యున్సీకి సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఇది వరకు ఆయన 2020 ఆంధ్రప్రదేశ్ అని ఏ రకంగా అయితే ముందుకు తీసుకెళ్లారో ఇప్పుడు విజన్ స్వర్ణాంధ్ర 2047 దిశగా ఏ రకంగా అయితే మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకున్నారో అది 175 మంది ఎమ్మెల్యేలతోటి, అదేవిధంగా అధికారులతోటి, ఎంపీలతోటి, అందరితోటి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కాన్సెప్టే పేద ప్రజలు అనే కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ మీదే ఈరోజు మనకి ఒక 10 సూత్రాలు తీసుకొని, అంటే ఒకటొచ్చి జీరో పావర్టీ P4 అనేది ముఖ్యం. అదేవిధంగా పాపులేషన్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్, వాటర్ సెక్యూరిటీ, ఫార్మర్ అగ్రిటెక్, గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్, కాస్ట్ ఆప్టిమికేషన్, ఎనర్జీ అండ్ ఫ్యూయల్, ప్రోడక్ట్ పర్ఫెక్షన్, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్, ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఇవన్నీ తీసుకొని రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క పేదవాడికి P4 ద్వారా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఏదైతే అవసరం ఉంటుందో అడుగు నుంచి అన్ని సదుపాయాలు పేద ప్రజలకు కల్పించే విధంగా ఈరోజు ఈ కాన్ఫరెన్స్ జరిగింది. అందులో ఒక 5 మంది టీం ఉంటారు. ఎమ్మెల్యే, ఎంపీడీఓస్, ఎంఆర్ఓస్, మున్సిపల్ చైర్పర్సన్, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్స్, వీళ్ళందరూ కలిసి కూడా ఇది వరకు మనము ఒక దగ్గర, అంటే ఇక్కడ మనకి ఏమన్నా ఉంటే మనము కలెక్టర్ ఆఫీస్ కి పంపించేసి మనం గమ్ముగా అయిపోతున్నాం. దాని తర్వాత అది ఎప్పుడో సీఎంఓ పోయి దాని తర్వాత అలా వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా అట్టడుగు దగ్గర నుంచి, సచివాలయం దగ్గర నుంచి ఆ గ్రామంలో ప్రజలకి ఏం అవసరాలున్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఆ గ్రూప్ అంతా తీసుకొని వాళ్ళకి ఏం కావాలో, ఇప్పుడు ఒక దగ్గర ఒక కాన్స్టిట్యున్సీలో రిసోర్సెస్ ఉంటాయి, ఒక కాన్స్టిట్యున్సీలో ఇంకొకటి ఉండదు. మనకి ఏది ఏ కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యున్సీలో ఉండే పీపుల్ కి ఏది అవసరమో ఆ దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అందరూ కలిసి ఐకమత్యంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆయన కంటున్న కలలు ఈ స్వర్ణాంధ్ర 2047 దిశగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. రాబోయే రోజుల్లో దీని గురించి ఇంకా కూడా చర్చించి అన్ని అవకాశాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పి అనుకుంటున్నాం.
మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.